హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం పానకం సింపుల్గా టేస్టీగా నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. పానకం తయారీ కోసం ముందుగా మనం ఒక స్పూన్ దాకా మిరియాలు తీసుకొని వీటిని ఇలాగా చిన్న రోల్ ఉంటే మీ దగ్గర దానిలో వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా నూరుకోవాలండి. మరీ మెత్తగా పొడిగా అయితే అవసరం లేదు, జస్ట్ ఇలా కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే రోల్లో ఒక 5 దాకా ఇలాచీ తీసుకొని వీటిని కూడా మెత్తగా పొడిగా దంచుకోవాలండి. ఇలా పొడిగా చేసాం కదా, వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఇప్పుడు మనం ముందుగా బెల్లాన్ని ఒక 1/2 కప్పు దాకా ఏంటంటే తురుముకున్నానండి. ఇలాగ ఒక 1/2 కప్పు బెల్లాన్ని ఆ బెల్లంలోకి మిరియాల పౌడరు అలాగే ఇలాచి ఈ రెండింటిని కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా హ్యాండ్ తోటి కలపటం వలన మనకి మొత్తం మిక్స్ అయిపోయి పానకం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని ఆ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు మనం ఇలాగా మన హ్యాండ్తోనే ఇలా క్రష్ చేయాలండి. మొత్తం కూడా ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇలా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు దీనిలోకి ఈ కొలతల ప్రకారం అన్నీ వేసాం కదా, దాని ప్రకారం అయితే ఒక 1/2 లీటర్ వాటర్ పడుతుందండి పానకాన్ని. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలండి. వేస్టేజ్ అంతా తీసేసేయాలి, ఓన్లీ లిక్విడ్ తీసుకోవాలి. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.